హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే. మరి ఈ గోంగూరని మనం మిక్సీ పట్టకుండా అట్లాగే రోట్లో రుబ్బకుండా కూడా మనం ఈ గోంగూర పచ్చడి తయారు చేసుకోవచ్చు. మరి నేను ఎలా చేశానో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ ఒక పెద్ద గోంగూర కట్టను తీసుకున్నానండి. అంటే 20 రూపాయలు పడింది గోంగూర కట్ట. దీన్ని శుభ్రంగా ఒలిచేసుకుని కొంచెం కాడలతోనే ఒలిచానండి. ఈ కాడలు ఉంటే మంచి పులుపుగా ఉంటుంది. మరి దీన్ని శుభ్రంగా 2-3 సార్లు ఇసుక మట్టి పోయేలాగా ఇలా శుభ్రంగా కడిగి జాలి గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసి దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని, 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయ్యే వరకు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. మనం తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాం కాబట్టి వాటితో పాటు మరి కొద్దిగా వేగుతాయి. అలాగే ఈ మెంతులు, ఆవాలు వేయటం వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుంది. ఇవి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 20-25 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను కాబట్టి ఇన్ని ఎండుమిరపకాయలు అయితే వేసానండి. గోంగూర అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ముందు వేసింది కొద్దిగా ఉడికిన తర్వాత మరి కొద్దిగా తర్వాత వేసుకుని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒకేసారి వేస్తే కింద మీద పడుతుంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసి ఈ విధంగా గోంగూరని ఉడకపెట్టుకున్నాను. ఈ గోంగూరని ఉడికించుకోవడానికి కొంచెం మందపాటి గిన్నెని పెట్టుకోవాలండి. ఎందుకంటే గోంగూర బాగా ఉడికితేనే బాగుంటుంది. అదే మామూలుదైతే మామూలు గిన్నె అయితే మాడిపోతుంది కాబట్టి కొంచెం మందపాటి గిన్నె కానీ లేదు నాన్ స్టిక్ పాన్ అయినా ఇది కొద్ది ఎక్కువసేపు ఉడకడానికి బాగుంటుంది. ఇలా బాగా ఉడికేలోపు మనం మిక్సీలో వేసుకునే ఎండుమిరపకాయల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా గల్లుప్పు వేసుకోవాలి. ఈ పచ్చళ్ళకి గల్లుప్పు అయితేనే బాగుంటుంది కాబట్టి గల్లుప్పు వేసాను. మీ దగ్గర లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టేసుకోకండి. ఈ గింజలు అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈలోగా గోంగూరని మరి కొంచెం ఉడికిందో లేదో చూసుకుందాం. చూసారు కదా, కొంచెం మందపాటి గిన్నె అయితే ఈ విధంగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ గోంగూరని అయితే మనం మిక్సీ పట్టట్లేదండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇదే గోంగూరలో మనం మిక్సీ పట్టుకున్న ఈ ఎండుమిరపకాయ పౌడర్ని దీనిలో వేసేసుకోవాలి. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. మనం మిక్సీ ఏం పట్టకుండానే పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇలా ఈ పొడి వేసేసి పూర్తిగా ఇది కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత చూసారు కదా, పూర్తిగా కలిసిపోయింది. గోంగూర కూడా ఎక్కడ కాడలుగా కానీ ఆకులు కానీ ఎక్కడా లేదు. ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలని చిదిమి వేసుకోవాలి. తర్వాత దీనిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పుని అలాగే కొద్దిగా ఆవాల్ని కూడా వేసేసుకుని తర్వాత
ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేసామండి. చూసి వేసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత నేను ఎండుమిరపకాయలు కొంచెం మాడితేనే బాగుంటాయండి. మేమైతే ఇలా ఎండుమిరపకాయలు బాగా వేయించి కొంచెం మాడే వరకు ఉంచి మేమైతే తినేస్తాం. తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది వేడిగా ఉండగానే పచ్చళ్ళలో కలిపేసుకోవాలి. ఇలా పచ్చళ్ళు వేసేసి పూర్తిగా కలుపుకోవాలి. టేస్ట్ కానీ దీని స్మెల్ కానీ చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మనం గోంగూర పచ్చడికి కానీ పప్పు గోంగూర వండినప్పుడు కానీ నెయ్యి అంత ఫ్లేవర్ బాగోదండి. మామూలు పప్పు టమాటాకే నెయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలో కూడా నెయ్యి అంత టేస్ట్గా ఉండదు. కాబట్టి ఉత్తి గోంగూర పచ్చడితోనే తినండి. ఇలా చేసుకుని తినండి. ఒకసారి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ గోంగూరని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.